ఇక మేడారం మహాజాతరకు సంబంధించి రంగం సిద్ధమైంది. ఇంకా 2 రోజుల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నటువంటి మహాజాతరకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము అమ్మవార్ల గద్దెల వద్దకు సంబంధించి ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఆదివారం రోజు చూసినట్లయితే కనుక పెద్ద సంఖ్యలో సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించడానికి ముందస్తు మొక్కులు చెల్లించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లను చేసింది. భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. సో మేడారానికి సంబంధించి అక్కడ ఏ విధంగా ఉంది, ఆదివారానికి సంబంధించినటువంటి క్రౌడ్ ఏ విధంగా ఉంది, ఒకసారి మా ప్రతినిధి మేడారం నుంచి రామూర్తి లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే అక్కడ చూసినట్లయితే కనుక ప్రైవేట్ వెహికల్స్లో ఎక్కువగా ఈ యొక్క అమ్మవార్ల గద్దెలకు మొక్కులు చెల్లించడానికి ముందస్తుగా మొక్కులు చెల్లించడానికి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుంచి ప్రస్తుతం మన ప్రతినిధి రామూర్తి గారు ఉన్నారు. నమస్తే రామూర్తి గారు. సో ప్రధానంగా ఈరోజు ఆదివారం కావడంతో మేడారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది భక్తుల క్రౌడ్ కావచ్చు అదంతా కూడా చెప్పండి. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మక్క జాతర ముందస్తుగా భక్తులు పోటెత్తారు. ఇక్కడ ఈ సండే రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వేలాదిగా తరలి వస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. తాడ్వాయి మండల కేంద్రం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నుంచి నేరుగా బస్ స్టాండ్ చేరుకుంటారు. ట్రాఫిక్ అక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు అక్కడనే వేచి ఉన్నారు. సో పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసే చర్యలు చేపడుతున్నారు. పోలీసులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. ఇప్పుడు వన్ వే ద్వారా చిలకలగుట్ట, నార్లాపూర్, పడిగాపూర్ నుంచి వెహికల్ పాసింగ్ చేస్తా ఉన్నారు. భూపాలపల్లి నుండి వచ్చే నార్లాపూర్ ఆపేస్తున్నారు. అక్కడ పార్కింగ్ వెహికల్ స్టాపింగ్ చేసి భక్తులను ఎప్పటికప్పుడు వాళ్ళకు గద్దెల వద్దకు తరలిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ విఐపి పార్కింగ్ కు వెళ్లే క్రాసింగ్ దగ్గర కూడా కొన్ని ప్రైవేట్ వాహనాలని పోలీసులు గద్దెల దగ్గర తీసుకెళ్తుండడంతో కూడా ట్రాఫిక్ జామ్ కు ఒక ప్రధాన సమస్యగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అది నిజమేనా? నిజమే. అది ట్రాఫిక్ సమస్య భారీ ఎత్తున సమస్య పోటెత్తుతా ఉన్నది. ఇక్కడ ఐపీఎస్ అధికారులు కూడా ఎవరిని కూడా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. దీంతో వెహికల్ ఎక్కడికక్కడ ఆగి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. సో ఘట్టమ్మ అయితే ముందస్తుగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించే భక్తులు ముందస్తుగా ఘట్టమ్మ దగ్గర కూడా వస్తూ ఉంటారు. అక్కడ ఏ విధంగా ఉందండి పరిస్థితి ములుగు జిల్లాకు సంబంధించి? ఘట్టమ్మ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు మొదటగా అక్కడ ఘట్టమ్మకు మొక్కులు చెల్లించుకొని అక్కడ నుండి నేరుగా మేడారం చేరుకొని జంపన్న వాగులో చాలా ఆచరించి అక్కడ నుండి గద్దెలకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సో ఇప్పటికంటే ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులన్నీ కూడా దాదాపు చివరి దశకు వచ్చినట్టునా, పనులన్నీ అయిపోయినట్టేనా? పూర్తి స్థాయిలో కాలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా పనులు భక్తులు ఎక్కువ సంఖ్యలో చేరుకున్న సందర్భంగా అక్కడ పనులు చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో పనులు కాలేదు. నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిండు. ఎమ్మెల్యే సీతక్క ఇక్కడ ఆర్టీసీని నిన్ననే ప్రారంభించారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ వెహికల్ పైనే తిరుగుకుంటూ పర్యవేక్షిస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. ఓకే, థ్యాంక్ యూ రామూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి మేడారానికి సంబంధించి ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అమ్మవార్లకు సంబంధించి మొక్కులు చెల్లించడానికి ముందస్తు మొక్కులు చెల్లించడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే తాడ్వాయి మేడారం రూట్లో చూసినట్లయితే కనుక భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తున్నారు. మేడారం దగ్గరలోని విఐపి పార్కింగ్కు వెళ్లే క్రాసింగ్ దగ్గర చూసినట్లయితే కనుక కొన్ని ప్రైవేట్ వాహనాల్ని పోలీసులు గద్దెల దగ్గరికి తరలిస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అమ్మవార్ల దర్శనాలకు ముందుగా ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఘట్టమ్మ టెంపుల్ దగ్గర కూడా పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తల్లి దర్శనం కోసం అక్కడ కూడా భక్తులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే చూసినట్లయితే కనుక మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క కావచ్చు, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు.
అదేవిధంగా జాతరకు వచ్చేటటువంటి బాలింతలకు కావచ్చు, చిన్నారులకు సంబంధించి పాలిచ్చే మహిళల కోసం ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశారు. జంపన్న వాగు పొడుగునా కూడా తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకమైనటువంటి గదుల్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇక వాగునీరు కలుషితం కాకుండా నిరంతర క్లోరినేషన్ కూడా చేపడుతున్నారు అధికారులు. భక్తుల రాకపోకల సౌలభ్యం కోసం మేడారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్టాండ్ను ఇప్పటికే మంత్రి సీతక్కతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ప్రారంభించారు. మహాజాతర సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా సుమారు 4000 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అవసరమైతే బస్సుల సంఖ్యను మరింత కూడా పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వారు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మహాజాతరకు వచ్చే మహిళా భక్తులు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉచిత మహాలక్ష్మి సేవలకు సంబంధించి ఉచిత బస్సు సేవల్ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మంత్రి సీతక్క కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పనులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో పనులైతే కాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ భక్తులు పెద్ద ఎత్తున ముందస్తు మొక్కులకు చెల్లించడానికి రావడంతో మరి క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క పనులు కూడా చివరి దశకు ఇంకా పూర్తి కాలేదని కూడా సమాచారం అందుతా ఉంది.